వెల్కమ్ టు టీచర్ ప్లేస్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ ఎథోస్ అండ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. భారతీయ ధర్మము, భారతీయ విజ్ఞాన సంపత్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ తరానికి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి సాంకేతికతను, శాస్త్రీయ భావజాలాన్ని ఇప్పుడు ఈ ఆధునిక విజ్ఞానంతో జోడించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే మనము ఈ NEP 2020 IKSకు పెద్ద పీట వేసింది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్కు పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది. సో దాని గురించి మనము ఇక్కడ పరిచయం చేసుకుందాం. యాక్చువల్ దీని యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్లోకు భారతీయ విద్యా విధానంలో ఈ IKS యొక్క ప్రాధాన్యత ఏంటిది అనేది చూద్దాం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చూద్దాం. ఇది ఏంటంటే మన భారతీయ విజ్ఞాన సంపద, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ట్రెజర్ ఆఫ్ విజ్డమ్, ఎంతో అపారమైన జ్ఞాన సంపత్తి గల అంశము మన భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ అనేది, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది. ఇది ఈ ఆధునిక విద్యను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దీంట్లో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. కాబట్టి దీని గురించి మనము దాని యొక్క మన భారతీయ విజ్ఞాన వారసత్వాన్ని, దానికి సంబంధించిన సమాచారాన్ని ఆధునిక విద్యతోటి ఏ విధంగా జోడించిన గురించి ఏం విషయాలు తెలుసుకోవాలి. సో మన భారతీయ సనాతన ధర్మంలో మన జీవన విధానంలో భాగమైన శాస్త్రీయతను వెలికి తీసే ప్రయత్నము ఈ విద్యా విధానం జోడించినట్లయితే భారతీయ జీవనం మహత్తరమైనటువంటి నాగరికత కలిగి, మాత్రమే జీవన విధానాన్ని కలిగి, ఎంతో సివిలైజ్డ్ అడ్వాన్స్ సివిలైజేషన్ కలిగినటువంటి మన భారతదేశం యొక్క జ్ఞాన సంపత్తిని భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ విద్యా విధానంలో దీన్ని చేర్చడం జరిగింది. వాటి గురించి చూద్దాం మనం. ఓకే, రైట్. అసలు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి ముందు. అండర్స్టాండింగ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. వాట్ ఈస్ దట్? హోలిస్టిక్ విజ్డమ్, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేదే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఎస్, ఇది నాట్ ఓన్లీ రీడింగ్, రైటింగ్, నాట్ ఓన్లీ ఫిజికల్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ సైకలాజికల్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ఎమోషనల్ డెవలప్మెంట్. ఇట్ కంప్రైజ్ ఆల్ ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, ఆయుర్వేద, ఆస్ట్రానమీ, అంటే హెల్త్ సైన్స్, లాజికల్ సైన్స్ and philosophy, spiritual knowledge, complete knowledge it gives us. Indian knowledge system మనకు complete knowledge encompasses diverse fields like philosophy, mathematics, ayurveda, health science, also astronomy, agriculture, all this. Next, cultural roots, సాంస్కృతిక బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి మన విజ్ఞాన సంపత్తి. ఇది ఏంటంటే మన భారతీయ వారసత్వంలో ఇది ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ దృక్పథం రెండింటిని జోడించేటువంటి మన కల్చరల్, మన సాంస్కృతిక వారసత్వం ఎలాంటిదంటే ప్రతి ఒక్క పండుగ వెనుక, ప్రతి ఒక్క ఆచారం వెనుక, ప్రతి ఒక్క సాంప్రదాయం వెనుక, ఆచార వ్యవహారం వెనుక, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఏ తీసుకున్న ఈవెన్ ఎనీ ఫెస్టివల్ take, there is a science behind that practice. మనం చేసుకునే ఏ పండుగలో అయినా దానికి సైన్స్ దాగి ఉంది. ఉగాదికి పచ్చడి తీసుకుని షడ్రుచుల పచ్చడి తాగాలంటారు, కొత్త బట్టలు కట్టుకోవాలంటారు, తోరణాలతోటి అలంకరిస్తాం. ఎందుకు? ఆ ఆహారం అప్పుడు వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి జీర్ణ సమేత వ్యాధుల నుంచి మనం కాపాడడానికి అలాంటి ఆహారాన్ని సూచించారు. దోమలు లేస్తుంటాయి, చిన్న క్రిమికీటలు రాకుండా ఉండడానికి తోరణాలు, పచ్చని తోరణాల వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. సమ్మర్ వస్తుంటుంది కాబట్టి ఆక్సిజన్ ప్రాబ్లం రాకుండా ఆక్సిజన్ను బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది, ఆ క్రిమికీటకాల నుంచి మనం కాపాడుతుంది. ఇట్లా ఏ దాన్ని తీసుకున్నా ప్రాంతీయ ఆచారాలు వేరే వేరు ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో ఈ సహస్రాబ్ది, ఈ వేల సంవత్సరాలుగా ఈ మేధా సంపత్తి యొక్క మార్పులను గురించి ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే మన యొక్క భారతీయ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంపత్తి ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ దృక్పథాల యొక్క మేళవింపుగా మనము మన యొక్క ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక వారసత్వాన్ని మనము చూస్తాం ఇక్కడ. అలాంటి గొప్ప మాత్రమైనటువంటి జ్ఞాన సంపత్తి చాలా సులభంగా
అలవాట్లలాగా జీవన భాగస్వామ్యం చేసినటువంటి విజ్ఞానం మన సనాతన ధర్మంలో ఉంది. సనాతన ధర్మము అనేసరికి ఇదేదో హిందూ ధర్మము, హిందూ మతానికి సంబంధించిందో బ్రాహ్మణికానికి సంబంధించిందో కాదు. ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియస్ మ్యాటర్, ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్. ఇండియన్ యాన్సెస్టర్స్ యొక్క లైఫ్ స్టైల్ మన నెక్స్ట్ జనరేషన్ అందించడానికి చేసిన ప్రయత్నాలు ఎన్ని డిఫరెంట్ ట్రెడిషన్స్ తోటి డిఫరెంట్ కస్టమ్స్ను రూల్ చేసి ఫ్రేమ్ చేసి మనకు అందించారు. ఇట్స్ నాట్ అబౌట్ హిందూయిజం, ఇట్స్ నాట్ అబౌట్ బ్రాహ్మణిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్స్ అబౌట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్, జీవన విధానం. ఎడ్యుకేషన్ అనేది జీవితం ఒక భాగంగా ఉండేది. వాళ్ళు చేసే ప్రతి పని వెనుక ఒక ధర్మము, ఒక శాస్త్రీయత, ఒక నైతికత, ఒక విజ్ఞానము దాగి ఉండేది. అది అతన్ని స్పిరిచువల్గా, ఫిలాసఫికల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా, సోషల్గా, ఎమోషనల్గా ఎన్లైట్ చేసేది. అలాంటి జ్ఞాన సంపత్తిని ఈ ఆధునిక విద్యా విధానంలో చేర్పించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అది నాట్ ఓన్లీ థియరీ, అది గురువు ముఖంగా చదవడం కాదు, ప్రాక్టికల్ అప్లికేషన్స్, దానితోటి ఆచరణలు. సస్టైనబుల్ అగ్రికల్చర్ టు హోలిస్టిక్ హెల్త్ కేర్, మంచి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు మన దగ్గర ఉండే, కాలానుగుణంగా ఋతువులను చూసి ఋతువులకు తగ్గట్టుగా, ప్రాంతాలకు తగ్గట్టుగా నేల స్వభావాన్ని పసిగట్టి, వాతావరణం పసిగట్టి ఆహార పంటలు వేసేవాళ్ళు. ఎప్పుడు ఆహారం కొరత రాలే భారతదేశంలో, ఎప్పుడు అనారోగ్యానికి గురిగాలేదు జనాలు. ఎక్కువగా ఆరోగ్యకరమైన పంటలు, హెల్తీయెస్ట్ ప్రాక్టీసెస్, నేచురల్ ప్రాక్టీస్, సాయిల్ ఇలాంటి కెమికల్స్ లేకుండా సేంద్రియ పద్ధతిలో, నేచురల్ మెథడ్, సాంప్రదాయ పద్ధతిలో, సహజమైనటువంటి ప్రాకృతిక పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, ఆర్థికంగా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో అలాంటి ఎన్నో ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన సవాళ్ళకు ఎన్నిటికో సమానం చెప్పేటటువంటిది ఈ ప్రాచీనటువంటి జ్ఞాన సంపత్తి. ఆ జ్ఞాన సంపత్తి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలకు సమాధానం ఇచ్చేదిగా ఉంది. కాబట్టి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి మనము ఇండియన్ ఎడ్యుకేషన్లో, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్లో చేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనం ఇప్పుడు వాటి గురించి తిరిగి మళ్ళీ మన రూట్స్లోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మనం ఏం మిస్ అవుతున్నా ఇప్పుడు అర్థమవుతుంది. ఏం తెచ్చుకున్నాం ఆధునికత పేరుతోటి మన సనాతన ధర్మాన్ని, మన జీవన విధానాన్ని, మన శాశ్వతమైనటువంటి ఆహార పంటలను మానేసి దాన్ని కలుషితం చేశాము. శాశ్వతమైన అలవాట్లను మానేసుకొని కలుషితమైనటువంటి లోపాయకరమైనటువంటి అలవాట్లను చేసుకొని మనము ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా దెబ్బతింటున్నాం. ఎంతో విలువైనటువంటి మన జ్ఞాన సంపత్తిని ఇప్పుడు తీసుకురావడానికి చూడాలి. ఎసెన్స్ ఆఫ్ ఐకేఎస్, ఇండియన్ సిస్టమ్కు మెయిన్ ఎసెన్స్ ఏంటి, అంత దానికి బలాన్నిచ్చేటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి వేదిక్ లిటరేచర్. వాళ్ళ యొక్క ప్రాచీనమైనటువంటి రచనలు, ద్రష్టలు, ఋషులు ఎంతో తపస్సు చేసి, పరిశోధన చేసి, సామాజిక పరిశోధన, శాస్త్రీయ పరిశోధన, ఆధ్యాత్మిక పరిశోధన చేసేసి వాళ్ళు కొన్ని వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ లిటరేచర్ రూపంలో అందించారు. వాటి ద్వారా అపారమైనటువంటి జ్ఞాన సంపత్తిని తర్వాత తరానికి అందించే ప్రయాణం చేశారు. దాంట్లో జీవితానికి సంబంధించి, విశ్వానికి సంబంధించినటువంటి ఎన్నోటువంటి సత్యాలను నిరూపణ చేశారు, ప్రకటించారు. మరి అర్థం చేసుకోవడం మనం విఫలమయ్యాం. అర్థం చేసుకొని దాన్ని ముందు సాగినట్లయితే ఎంతో దార్శనికత, ఎంతో శాస్త్రీయ దృక్పథము వాటిల్లో మనకు కనబడుతుంది. మన ఇండియన్ సిస్టమ్ ప్రధానమైనటువంటి ఒక బలంగా వేదిక లిటరేచర్ అనొచ్చు. నెక్స్ట్కి వస్తే సైంటిఫిక్ ఇన్నోవేషన్స్. మన దగ్గర శాస్త్రీయమైన ఎన్నో ఆవిష్కరణలు ఆ కాలంలో ఇలాంటి ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతికత లేనప్పుడే సున్నాను కనిపెట్టారు. డెసిమల్ సిస్టమ్ను మనం ఇంట్రడ్యూస్ చేశాము. అంతేకాదు భూమి గోళాకారంగా ఉంటుంది చెప్పింది అప్పుడే. 1000 సంవత్సరాలకు సరిపడేటువంటి అమావాస్య పౌర్ణములు ఎప్పుడు వస్తాయి, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎప్పుడు వస్తాయి, లాంటి ఎన్నో విషయాలను, నక్షత్రాలను, గమనాలను లెక్కించి చెప్పినటువంటి మేధా సంపత్తి, ఆ లెక్కించే పద్ధతులను సూచించినటువంటి మేధా సంపత్తి మన భారతీయ జ్ఞాన సంపత్తి.
ఈరోజు పల్లెటూరులో మారుమూలలో ఉన్న ఒక చిన్న గుడి పంతులు వేల మీద లెక్కేసి రాబోయే సూర్యగ్రహణం ఎప్పుడు, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, గ్రహగతులు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎప్పుడు రాబోతున్నాయి అని లెక్కగట్టి వేల మీద లెక్కటి చెప్పే విధానాన్ని అభివృద్ధి చేసింది మన యొక్క భారతీయ సనాతన జ్ఞాన ధర్మం, జ్ఞాన సంపత్తి. ఈరోజు సూపర్ కంప్యూటర్లు పెట్టి పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టి కూడా ముందస్తుగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చెప్పడానికి దగ్గర వచ్చేంత వరకు చెప్పలేని పరిస్థితి. మనలో ఆ రోజే 1000 సంవత్సరాల ముందే లెక్కగట్టి చెప్పారు. అంతటి జ్ఞాన సంపత్తికి సంబంధించినటువంటి విధానాలను, మెథడ్లను వాళ్ళు డెవలప్ చేశారు. అంతేకాదు హోలిస్టిక్ వెల్బీయింగ్, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా ఆయుర్వేద, యోగా వాటిని వాళ్ళు ప్రమోట్ చేశారు. ఆయుర్వేదము సహజంగా దొరికినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి మొక్కల ద్వారా, ఆహార అలవాట్ల ద్వారా, కషాయాల ద్వారా, రసాల ద్వారా, ఆకుల ద్వారా, పండ్ల ద్వారా, చెక్కల ద్వారా మన రోగాలు నయం చేసేవాళ్ళు. ప్రమాదాలు జరిగి గాయాలైనా, కాళ్ళు చేతులు ఎముకలు తిరిగినా ఆ కట్లు కట్టి ఆ రసాలు తాగిపించి ఆరోగ్యం బాగా చేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే సుశ్రుతులు, చెరకు లాంటి వాళ్ళు సర్జరీలు చేశారు. బిఫోర్ క్రిస్ సెంచరీస్లోనే అపారమైనటువంటి జ్ఞాన సంపత్తి. యోగా, మెడిటేషన్ లాంటి వాటిని మనకు అందించి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఉద్వేగ ఆరోగ్యాన్ని ఏ విధంగా మనము బాగుంచుకోవాలనేది, మన వెల్తీగా ఉండడానికి దారులు చెప్పారు. ఆ జ్ఞాన సంపత్తి ఇండియన్ సిస్టమ్ యొక్క సొంతం, భారతీయ జ్ఞాన సంపత్తి యొక్క సొంతం. మరి దీని యొక్క మన భారతీయ విద్యలో దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు అంటే ఇంకా మనము ఆ రూట్స్ నుంచి పూర్తిగా పోలేదు కాబట్టి ఇప్పటికైనా మేలుకొని దానిలో మనము ఇన్కల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కల్చరల్ ప్రైడ్, సాంస్కృతిక గౌరవం మన చాలా గొప్పది. సాంస్కృతికం ఎందుకంటే ఇక్కడ మన ఇంటెలెక్చువల్ హెరిటేజ్, భారతీయుల యొక్క మేధా సంపత్తి యొక్క వారసత్వం అనేది ఏదైతుందో చాలా గొప్పది. అది ఇప్పటికి కూడా ఏంటంటే మనను పట్టుకున్నది. మనం ఆ భయానికో భక్తికో కొన్ని ఆచార సంప్రదాయాలు పాటిస్తాం. కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని భోజనం చెయ్యం. ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటాం, పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటాం. పండుగలు వస్తే కొంత పాటిస్తాం, పెద్దలను గౌరవిస్తాం. నైతికత అనేది మన కల్చరల్ ప్రైడ్, అది హెరిటేజ్ లోపల ఉంది. సో అది మన యొక్క విద్యార్థుల యొక్క జాతీయ స్థాయి గుర్తింపునిచ్చేటువంటి అంశం ఇది. హోలిస్టిక్ లెర్నింగ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టము సంపూర్ణ విద్యను అందించేది. విద్య అంటే ఏదో సబ్జెక్టు నేర్పించి, మ్యాథ్స్ నేర్పించి పంపించడం కాదు, లైక్ స్టెమ్ ఇట్లాంటి కోర్సులు నేర్పించి. హోలిస్టిక్ లెర్నింగ్ అభ్యసనంలో పాఠాలతో పాటు నైతికత నేర్చుకునేవాడు. సాంఘిక విలువలు, సామాజిక విలువలు, నైతిక విలువలు, భాషాపరమైనటువంటి వికాసము, ఆరోగ్య సూత్రాలు అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు నేర్చుకునేవాళ్ళు. అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఈ యొక్క దాన్ని మన ఆచరణలో పెట్టేవాళ్ళు, నేర్చుకున్న దాన్ని ఆచరణబద్ధంగా నేర్చుకునేవాళ్ళు. అందుకే ఇది ఏంటంటే ఈ ఇండియన్ సిస్టమ్ అనేది ఈ యొక్క థియరిటికల్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది. ప్రాక్టికల్ విజ్డమ్ ఏంది, ఆచరణాత్మక జ్ఞానంతో ఈ యొక్క అకాడమిక్ నాలెడ్జ్ను ఇంటిగ్రేట్ చేసి సమన్వయం చేసుకున్నట్లయితే వాళ్ళ జ్ఞాన సంపత్తి యొక్క వికాసం, హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇది గ్లోబల్ రిలవెన్స్. ఇక్కడ చూసినట్లయితే మన విశ్వ మానవాళి ప్రపంచం ఎదుర్కొనే ఎన్నో సవాళ్లకు ఎదుర్కొనే విధంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ వాళ్ళ సిద్ధపరుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన డైవర్స్ కల్చరల్ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి అంశాలతోటి మనం ఎంతో మింగిలై ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మన కల్చరల్ రూట్స్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టము ప్రపంచీకరణ నేపథ్యంలో ఎదురయ్యేటువంటి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే విధంగా ఇది సిద్ధం చేస్తుంది. దీంతో సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఐకేఎస్ ఫర్ సస్టైనబుల్, సుస్థిరాభివృద్ధి కోసము ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, భారతీయ విజ్ఞాన సంపత్తి అనేది సుస్థిరాభివృద్ధి కోసం వాడాల్సిందే. ఎందుకోసం అంటే ఇంత మనం ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ చేశాము, పర్యావరణానికి అనుకూలమైనటువంటి ఆచరణలు మనం చేశాము. ఏంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, ట్రెడిషనల్ అగ్రికల్చర్ మెథడ్స్ ప్రమోట్ సాయిల్ హెల్త్. ఇప్పుడు చూడండి, మట్టి
వేరే దేశాలకు మనకు తేడింది మన దగ్గర నాణ్యమైన మట్టి ఉంటుంది కాబట్టి వ్యవసాయం వైపు మన వైపు చూస్తారు అందరూ. కానీ నవడేస్ వాట్ హ్యాపెన్, కెమికల్స్ మనం దాని సాయిల్ పాయిజన్ చేసేసాం. కానీ మన ఇండియన్ సిస్టమ్ చెప్పింది ఆ సాయిల్ను ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా మార్చేటువంటి విధానం ప్రాక్టీస్. పంట వచ్చిన తర్వాత దాన్ని సాయిల్ని ఎట్లా రిజనరేట్ చేయాలి అని చెప్పేసి మన ప్రాక్టీస్ ఉండేవి. సహసిద్ధమైనటువంటి సాంప్రదాయ వ్యవసాయక పద్ధతితోటి ఆరోగ్యకరమైనటువంటి పంటను తీసేవాళ్ళు. సో అందుకోసమే ఈ యొక్క కెమికల్కు ఆల్టర్నేటివ్గా దాన్ని తీసుకురావాలంటే ఇండియన్ సిస్టమ్ను మనము ఇంపోజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్, నీటి సమస్య అయితే నీటి నిల్వ ఉంచుకోవడం. అప్పుడు కాలువలు, బావులు, చెరువులు వాళ్ళు గౌరవించేవాళ్ళు. వసుదైక కుటుంబం అంటే అందరినీ ఆదరించడమే కాదు, ప్రకృతి శక్తులను కూడా, పంచభూతాలను కూడా దైవ సంబూతులుగా మన జీవనంలో ఒక భాగంగా వాళ్ళను నీటిని గౌరవించారు, నేలను గౌరవించారు, ఆకాశాన్ని, గాలిని, పక్షులను, మొక్కలను, జంతువులను, ప్రతి చరాచరాలన్నింటినీ కూడా గౌరవించే సంస్కృతి, సమానమైన విలువనిచ్చే సంస్కృతి మన భారతీయుల సొత్తు. అప్పుడు నీటిని దుర్వినియోగం చేయకుండా ఏ విధంగా దాన్ని వాడుకోవాలి, ఏ విధంగా నీటి తోడుకోవాలి, ఏ విధంగా ఈ నీటి సమస్యను, నీటి ఎద్దరిని ఎదుర్కోవాలనేటువంటి సాంప్రదాయమైన పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. ప్రాచీన నీటి మెయింటెనెన్స్ మెథడ్స్, వాటర్ మేనేజ్మెంట్ మెథడ్స్ మన సొంతం, మన భారతీయుల సొంతం. హోలిస్టిక్ హెల్త్, ఇది ఆయుర్వేద ప్రిన్సిపల్స్, మన ఆయుర్వేద యొక్క సూత్రాలు మన యొక్క మంచి హెల్త్ కేర్ను ప్రమోట్ చేస్తున్నాయి. సో ఇది ఇప్పుడున్నటువంటి మోడ్రన్ మెడిసిన్ పైన ఉన్నటువంటి ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. ఆయుర్వేద సూత్రాలు అంటే ఈ ఆహార నియమాలు, ఎప్పుడు ఎంత, ఎలా, ఎవరు ఎలా తినాలి, ఏవి తినకూడదు లాంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడం వల్ల, ఆయుర్వేద నియమాలను ఫాలో కావడం, ఆయుర్వేద ప్రిన్సిపల్స్ ఫాలో కావడం వల్ల హెల్త్ని ఎంతవరకన్నా మనం కాపాడుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి వైద్య వ్యవస్థ పైన ఒత్తిడి తగ్గుతుంది. సో అందుకే సుస్థిరాభివృద్ధి సాధించాలంటే మంచి ఆరోగ్యము, నీటి కొరత, మంచి ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్ అయిన వ్యవసాయం లాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసినట్లయితే ఎంత బాగుంటుంది. అందుకే ఇండియన్ సిస్టమ్ చాలా అవసరము. మనం సుస్థిరాభివృద్ధి సాధించాలంటే భారతీయ విజ్ఞాన సంపత్తిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించాలి అనేది. ఎథికల్ ఫౌండేషన్స్ త్రూ ఐకేఎస్, నైతికమైనటువంటి పునాదులు వేసేటువంటిది. నైతికతకు ఇండియన్ సిస్టమ్ ద్వారా నైతిక విలువలు పెంచడము అనేది సాధ్యమే. ఎలాగా? వాల్యూ ఎడ్యుకేషన్. ఎందుకంటే యాన్స్ అండ్ టెక్స్ట్ ప్రొవైడ్ ఎ స్ట్రాంగ్ మోరల్ ఫ్రేమ్వర్క్. మన యొక్క లిటరేచర్, వేదిక్ లిటరేచర్, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వాటి ఇతిహాసాలు ఏమున్నాయో అవన్నీ కూడా మోరల్ ఫ్రేమ్వర్క్ను మనకు నూరిపోసాయి. కథల రూపంలో, జానపదాల రూపంలో, శ్లోకాల రూపంలో, పద్యాల రూపంలో, కావ్యాల రూపంలో ఆ లిటరేచర్ మనకు మంచి విలువలను మనకు అందించినాయి. కరుణ, ఇతర జీవుల పట్ల, తోటివారి పట్ల దయ, జాలి, కరుణ, ఇంటిగ్రిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సాంఘిక బాధ్యత, సామాజిక బాధ్యత లాంటి ఎన్నో విలువలు దీని ద్వారా మనం పొందుతారు. ఓకే. అండ్ క్యారెక్టర్ బిల్డింగ్, శీల నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఐకేఎస్ ద్వారా, ఐకేఎస్ విభిన్నమైన అంశాల యొక్క మేళవింపు వల్ల క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్, ఇట్ ఎంఫసైజ్ గ్రోత్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఏది? ఇండియన్ సిస్టమ్. సో ఇట్ డస్ వెల్ రౌండెడ్ ఇండివిజువల్స్ విత్ స్ట్రాంగ్ ఎథికల్ ఫౌండేషన్స్. ఇది ఏది? క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తుంది ఇండియన్ సిస్టమ్ అనేది. సోషల్ హార్మోనీ, వసుదైక కుటుంబం అనే భావనను మన అందించిందే మన భారతీయ విజ్ఞానం, మన భారతీయ ధర్మం. కాబట్టి దీనివల్ల సోషల్ హార్మోనీ, సామాజికమైనటువంటి శాంతి, సహనం అనేది మన భారతీయ రక్తంలోనే ఉంది, భారతీయ ధర్మంలో ఉంది, భారతీయ ఆచరణ ఉంది, భారతీయ విజ్ఞానంలో ఉంది. దీనివల్ల మనము పిల్లలు మొత్తము
మనము ప్రపంచమంతా ఒకే కుటుంబము, ప్రపంచంలో అన్ని జీవరాశులు అన్నీ కూడా ఒకే కుటుంబముగా, వసుధైక కుటుంబము, ప్రపంచమంతా ఒకే కుటుంబము, వసుధ అంటే వరల్డ్, ప్రపంచం టోటల్ ఒకే ఫ్యామిలీ అనే భావనను పెంచేటువంటి కాన్సెప్ట్ ఇండియన్ సిస్టమ్ యొక్క సొంతం. ఇది ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్స్ త్రూ ఐకేసి, ఇండియన్ సిస్టమ్ తోటి ఎన్నో ఇన్నోవేషన్స్, ఓకే, ఆవిష్కరణలను ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సైంటిఫిక్ ఇన్స్పిరేషన్. సి ancient astronautical calculations spark interest in modern astronomy. They encourage students to explore space sciences. Yes, ఏంటంటే ప్రాచీన ఖగోళ గణనలు ఏవైతున్నాయి లెక్కలు, ఆర్యభట్ట కావచ్చు, భాస్కరాచార్యుడు కావచ్చు, వరహామీయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క ఆ క్యాల్కులేషన్స్ గమనాలకు సంబంధించి, రాత్రి పగలకు సంబంధించి, ఆటుపోట్లకు సంబంధించి, సూర్య చంద్ర గ్రహణాలకు సంబంధించి లెక్కలు ఏవైతే చేశారో అవి ఎన్నో ఆవిష్కరణలకు కారణం. ఆశ్చర్యం కల్పిస్తుంది, మనకు ఆసక్తిని కలిగించేటువంటి వాళ్ళ యొక్క పరిశోధనలు మోడర్న్ సైన్స్కు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్జినమిక్స్, ఆయుర్వేదాన్ని మోడర్న్ సైన్స్తో కలిపి డెవలప్ చేసినటువంటి అంశాన్ని చూసినట్లయితే ఆయుర్వేద విత్ జినోమిక్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి చూసినట్లయితే కొత్త పరిశోధన లక్ష్యాలను అందిస్తాయి. ఇది పర్సనలైజ్డ్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్కు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య రక్షణ కోసము అండ్ ఆరోగ్య సంబంధించిన ఎన్నో ఆవిష్కరణలకు ఇది తోడవుతుంది. అంటే ఆయుర్వేదం అండ్ మోడర్న్ సైన్స్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేసినట్లయితే, ఓకే. ఏ అండ్ సాంస్క్రిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎక్కడ ఏఐ ఏ పని చేసినా, ఏ పని ఏ డిపార్ట్మెంట్లో చూసినా అసలు ఏఐ లేదేమో అనే కాడికి వచ్చాం మనం మొత్తం ఏఐ నడిపిస్తుంది. మన మేధస్సుకు సవాల్ విసురుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ మరియు సాంస్క్రిట్ భాష. మన సంస్కృత భాష అనేది మన అందులో లాజికల్ స్ట్రక్చర్స్, సంస్కృతంలో ఉన్నటువంటి లాజికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, తార్కిక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆల్గరిథం రూపొందించడానికి సహకరిస్తున్నాయట. చూశారా, మనం వదిలిపెట్టినటువంటి సంస్కృత భాష ఇప్పుడు కొని తెచ్చుకున్న కృత్రిమ మేధ యొక్క ఆల్గరిథం రూపొందించడానికి అది పనికిస్తుంది. అంటే ఇది ఒక వారధిగా పనిచేస్తుంది. అంటే ప్రాచీన భాషలు ఇప్పుడున్నటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే వర్తమాన సాంకేతికతకు మధ్య వారధిగా పనిచేస్తుంది సంస్కృతం. సో అందుకే ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అంటే దీన్ని ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియన్ లాంగ్వేజ్ సిస్టమ్ అనేది ఏంది అని చూసినట్లయితే దీని యొక్క ఆస్పెక్ట్ దాని ఇంపాక్ట్ ఒకసారి బ్రీఫ్గా ఎంతవరకు చూస్తే కల్చరల్ అవేర్నెస్, మన సాంస్కృతిక పరమైన అంశాల పట్ల అవగాహన కల్పిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, స్ట్రాంగ్ నేషనల్ ఐడెంటిటీ, నా భారతీయుని నేను, నా ధర్మము భారతీయ ధర్మము, నా ఆచరణ భారతీయత, నా లక్షణము భారతీయత, ఐఎమ్ ఇండియన్ అండ్ ప్రౌడ్ టు బి సే అని చెప్పేటువంటి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీని ఇస్తుంది మనకు ఈ యొక్క సాంస్కృతిక వారసత్వం. మన కట్టు బొట్టు, ఉమ్మడి కుటుంబ భావన, ఫ్యామిలీ కాన్సెప్ట్, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యపు అలవాట్లు, యోగిక్ ప్రాక్టీసెస్, మన కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఏ తీసుకున్నా మనకు సంస్కృతమైనటువంటి అవగాహన మనను మంచి దృఢమైనటువంటి మన జాతీయ గుర్తింపును, నేను భారతీయుని అనే ఒక జాతి ఉప్పొంగి అలా చెప్పుకునేటువంటి గుర్తింపుని ఇస్తుంటాయి. ఎథికల్ గ్రౌండింగ్, నైతికమైనటువంటి పునాదులను ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, రెస్పాన్సిబుల్ గ్లోబల్ సిటిజన్స్, విశ్వ మానవునిగా బాధ్యత గల విశ్వ మానవునిగా మనను నిలబెట్టుతుంది. మన యొక్క నైతికమైన పునాదులు ఏవైతే ఉన్నాయో, భారతీయ విజ్ఞాన సంపదమైనటువంటి నైతిక పునాదులు మనల్ని ఒక విశ్వ మానవునిగా బాధ్యత గల ఒక పౌరునిగా తీర్చిదిద్దుతుంది. ఆవిష్కరణలు, ఇందులో ఉన్నటువంటి ఆవిష్కరణ చూస్తే అది మన ట్రెడిషన్కు
మోడర్న్ ఆధునికతకు, మన సాంప్రదాయానికి ఆధునికతకు మధ్య వారధిగా నిలుస్తుంది మన యొక్క ఆవిష్కరణలు. భారతీయ జ్ఞాన సంపత్తిలో పేర్కొన్న ఆవిష్కరణ గురించి తెలుసుకుంటే అవి మన సాంస్కృతిక వారసత్వాన్ని, ఆచార సాంప్రదాయాల గొప్పతనాన్ని, దాన్ని ఆధునిక సైన్స్తో మేళవించి చూసేటువంటి అవకాశం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఇస్తుంది. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.